ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్ననే బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంతమంది విద్యావేత్తలు ఉన్నారు, చాలామంది, అందరూ నాకన్నా పెద్దవాళ్ళే. ఎందుకంటే నేను నిత్య విద్యార్థిని. ఇక్కడ విద్యా అధికులు ఉన్నారు, విద్య నేర్పే వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. అందరూ నాకు సలహా ఇవ్వగలిగిన వాళ్ళే తప్ప నా సలహా తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే నేను ముందే చెప్తున్నా, నిత్య విద్యార్థిని. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం మాత్రమే కొట్లాడుతుంది అనేది చాలామందికి తెలిసిన విషయమే. అదే సందర్భంగా చెప్తున్నాం. ఈ రోజున కంచె ఐలయ్య విషయంగా గొడవ జరిగిన సందర్భంలో సామాజిక స్మగ్లర్లు అని మాట్లాడినప్పుడు దాని గురించి పోరాడిన వ్యక్తులలో చాలామంది కేసుల పాలైనలు. వాళ్ళందరినీ కూడా సమాజం మర్చిపోయింది. ఆ కేసులైన సందర్భాల్లో ప్రేమ్ గాంధీ గారు, మన కాచమన్న గారు, ఇంతకుముందు మన వేదిక మీద మాట్లాడినటువంటి మహిళా నాయకురాలు కల్వ సుజాత గారు, వీళ్ళంతా కూడా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వేదికగా లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళంటి. ఉప్పల శ్రవణ్ కుమార్ ఇక్కడ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఆర్యవైశ్యుల్లో పోరాట పటిమ లేదా అంటే ఖచ్చితంగా ఉందండి. ఆ పోరాట పటిమను మరుగున పరిచిన విషయం ఒకటి ఉందండి, అది మీ అందరికీ తెలిసిందే. ఒక పెదిట్రిన్, హెరాయిన్, కొకైన్ కన్నా దారుణమైన ఇంజెక్షన్స్ మన ఆర్యవైశ్యులకు ఎక్కిస్తూ వచ్చిండ్లండి కొన్ని సంవత్సరాలుగా. ఆ ఇంజెక్షన్ పేరే సేవ. ఈ రోజున చెప్తున్నామండి, కులం కోసం ఒక పోరాటం చేద్దాం రండి అని అంటే 10 మంది కనిపించరు. అన్నదానం చేద్దామని చెప్పండి, 500 మంది అక్కడ రెడీ. నేను డబ్బులు ఇస్తా అంటే నేను డబ్బులు ఇస్తా. ఆ సేవ అనే ఇంజెక్షన్ ఎప్పుడైతే వేసుకోవడం మానేస్తామో మన జాతికి మంచి రోజులు వస్తాయి అన్నది నా ఆలోచన అండి. ఖమ్మం వెళ్తున్నాము సందర్భంలో పైన బెర్త్ మీద పడుకున్నాను, కింద ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అదే ఊరో పూర్తిగా గుర్తులేదండి. ముగ్గురే వైశ్యులు ఉన్నారంట ఆ ఊళ్ళో. వాళ్ళ వేరే కమ్యూనిటీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మాట్లాడుతున్నారు. బావా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు భోజనాలు అవి ఎట్లా ఒక 100 మంది దాకా తయారవుతున్నారు కదా, ఇది అంటే ముగ్గురు షావుకారులు ఉన్నారు రాబాయ్, అలా ఎవరికన్నా ఒకరికి షాల్వా కప్తానంటే వాడు పైసలు ఇస్తాడు, కార్యక్రమం అయిపోతుంది. ఎంత దారుణంగా తయారైంది పరిస్థితి అంటే చెన్నూరు పట్టణం లోపల పుష్కరాలు వచ్చినాయండి. పక్కవాడికి భోజనం పెట్టడం ఆర్యవైశ్యుని సంస్కృతి, నేను కాదనట్లేదు. కానీ 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 12 రోజుల పాటు పుష్కరాల్లో కంటిన్యూగా భోజనాలు పెడితే ఆయనకి బాగా బలిపెక్కి పెడుతుండ్రు భయ్. ఇది మిగతా కులాల వారు మాట్లాడుకుంటున్న మాట. ఎందుకనంటే సామాన్య జనంలో నేను ఎక్కువగా తిరుగుతూ ఉంటా. ఇది మనల్ని తిట్టుకోవడానికో దానికో చెప్పట్లేదండి. ఎందుకనంటే ప్రతి చోట జనం ఉన్న చోట నేను తిరుగుతూ ఉంటాను, ఆ జనంలో కలిసిపోయి ఉంటాను కాబట్టి నాకు వింటున్న మాటలు. ఈరోజు ఒకటే చెప్తున్నా, వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఇంతమందిని ఒక చోటికి గుమిగూడ్చడం అనేది సాధారణ విషయం కాదండి. ఎందుకు అనంటే అది ఎంతో ఉన్నతమైన ఆశయంతో ముందుకెళ్తే తప్ప సాధ్యం కాదు. ఆర్యవైశ్యుల్లో రాజకీయ ప్రాధాన్యత రావాలి అన్నారు. నేను ఒక్కటే చెప్తున్నామండి, రిప్రజెంటేషన్స్ ఇవ్వడంతోనో లేకపోతే మాకు సీట్లు ఇవ్వండి అని అడగడంతోనో రాదండి. ఆర్యవైశ్య సమాజానికి జనాభా దామాషా పద్ధతిలో సీట్లు ఎవరైతే కేటాయిస్తారో ఆ పార్టీకి మాత్రమే మేము మద్దతు తెలుపుదాము అని నాయకులందరూ చెప్పిన రోజు అది ఖచ్చితంగా జరుగుతుందండి. జనాభా దామాషా పద్ధతిలో ఆర్యవైశ్యులకు సీట్లు కేటాయించాలని అడిగి ఎవరైతే ఆర్యవైశ్య కమ్యూనిటీకి ఎక్కువ సీట్లు కేటాయిస్తారో వాళ్ళకే మా మద్దతు అని చెప్పి అందరం ఒకటై చెప్పిన రోజున అనుకున్న ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ కిరణ్. మొన్న మనం మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ తెల్లారి ఎక్కడో గ్రూప్లో పోస్ట్ చూసిండు, కథం దొక్కిన కాచం, తెలంగాణలో వైశ్యుల కోసం మరో ఉద్యమం లేవనెత్తిన కాచం అని చెప్పి ఆ క్లిప్పింగ్ చూసి ఫోన్ చేసిండు. అన్న నేను కిరణ్ మాట్లాడుతున్నా, నాకు ఎందుకు చెప్పాలండి. ఏ కిరణ్? నేను ఏసీపీఎస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. మరి నాకు ఏసీపీఎస్ ప్రెసిడెంట్ అంటే మరి మాకు తెలిసి ప్రేమ్ గాంధీ అంటే, లేదా ఆయన జాతీయ అధ్యక్షుడు, నేను రాష్ట్ర అధ్యక్షుడిని, నాకు చెప్పలేండు. అంటే మేము ఆ రోజు అనుకున్నటువంటి పరిస్థితుల్లో లిమిటెడ్గా అనుకున్నాం. ఇది ఇప్పుడు పెట్టే మీటింగ్ కూడా నీకు చెప్పే మీటింగ్ కాదు, ఓన్లీ ఇంటలెక్చువల్ మీట్ అని చెప్పి మేము అడ్వకేట్లని, ప్రెస్ సంబంధించి టీచర్లని అనుకున్నాం. కానీ నువ్వు అడిగినావు చూడు, అడిగినందుకు నేను పిలుస్తానని చెప్పి ఫోన్ చేసినావు.